గరుడ పురాణం. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణం మూడవ భాగం. ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియాను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలోనిద్దరిని అంగీరామ మహర్షికి, 2 కన్యలను వృషాశ్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 28 మండుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహం గావించాడు. ధర్ముని పత్ని విశ్వద్వార, విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుద్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ, భానుకి 12 భానులు, ముహూర్తులు జన్మించారు. లంభ నుండి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకుడైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. అపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అవలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చ మహర్షి సోమపుత్రుడు. ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వి కాగలడు. ధరుడును వసువు కుమనోహర అయను దేవకన్య ద్వారా ద్రుహిణి, హుత, హావ్య, హవ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిఘ్నతగతి నామక పుత్రులు జన్మించారు. అనల అగ్ని పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లువనంలో అవతరించిన కుమారస్వామి. కృత్తికలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యుష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, త్వష్ట రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వి అయిన విశ్వరూప మహర్షి. రుద్రనందనులైన హర, బహురూప, త్ర్యంబక, అపరాజిత, వృష, కపి, శంభు, కపర్ధి, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు 11 రుద్రులుగా శంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులైనారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, ఆర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశమాన్, భగవ నామధేయులై 12 వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మున్నగు ఇరుదేవుడు నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితి కడుపున
హిరణ్యాక్ష హిరణ్యాక్ష హిరణ్యకశిపులు సింహికయను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రద, హ్రద, ప్రహ్లాద, సంహ్రాద నామకులైన పుత్రులు జనించి హ్రదులుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు సంహలాహ అదునికి ఆయుష్మాన్ శిబి వాస్కులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడు విరోచని, అతని పుత్రుడే బలి చక్రవర్తి. బలి 9 కొడుకులు, వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్షపుత్రులైన ఉత్కురుడు, శకుని భూత సంతాపనుడు, మహానుభుడు, మహాబహు కాల నాదులు, మహాబలశాలులు, ధనుతనులైన దివ్యముహూర్త, ఆయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంకర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృష పర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ వృషపర్వుని కూతురు శర్మిష్టి. అతనికి ఇంకా ఉపదానవి, హయశీర అను మరో 2 శ్రేష్ఠ కన్యలున్నారు. పులోమ, కాలక, వైశ్వానరకన్యలు ఈ పరమ శాలినలు వివాహం మరిచి ఈ సౌభాగ్యశాలీనులు వివాహం మారీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని, కాలకంజులని వ్యవహరించాడు. విప్రచిత్తి సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నమూచి, ఇల్వాల, కశ్రుమాన్, అంజక, నరక, కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాత కవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు సుఖి, శేని, భాసి, సుగ్రీవి, శుచి, గృహద్రిక. వీరికి క్రమంగా ఒక చిలుకలు, గుడ్లుగోబలు, కాకాదులు, శేనాలు, బాసాలు, 4 అశ్వాలు, ఒంటెలు, 5 నీటి పక్షులు, 6 గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రవంశం అన్నారు. క్రమతలో తేడా సుగ్రీవునికి గుర్రాలు, రుద్రిక, గ్రద్దలు పుట్టాయి. వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నులైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణం, సురభకి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్ష కుటుంబము జన్మించాయి.
కాగా యను నామోష యక్ష రాక్షస గణాలు మునివి యను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు అరిష్టకు పరమసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు రాక్షస మాత అయిన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, దివ్యజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణం. ఈ ధ్రువ, సదృక, అన్యాధ్రుక, ప్రతి సదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుశేషణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుద్గణం. ఇక ఈ దృశ, సదృశ, ఏతాదృశ, మితాశన, ఏథేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్సులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాది, రుగ్ర, ధ్వనిర్భాస, విక్షప సహనామధేయులది 6వ మరుద్గణం. ద్యుతి, వసు, అనాదృశ్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషణలది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కందాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవ దానవరాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. 6వ అధ్యాయం దేవపూజ విధానం. వజ్రనాభ మండలం, విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ. రుద్రదేవ కర్మార్థకామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజ గ్రహదేవతల మంత్రాలివి. ఓం నమః సూర్యమూర్తయే. ఓం హ్రం హ్రీం సం. ఓం హ్రం హ్రీం సహ సూర్యనారాయణాయ. ఓం సోమాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం బుధాయ నమః. ఓం బృహస్పతియే నమః. ఓం శుక్రాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. ఓం తేజచ్ఛందాయ నమః. ఈ మంత్రాలను చదువుతూ ఆసన, అవాహన, పాద్య, ఆర్ఘ్య, అశమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపాచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి. శివ పూజను ఇలా చేయాలి. ఓం హ్రం శివాయ నమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. ఓం హ్రం శివమూర్తయే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రం హృదయ నమః. ఓం హ్రీం శిరయే నమః శిరయే స్వాహ. ఓం హ్రూం శిఖాయై వషట్. ఓం ఐం కవచాయ హూం. ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం హం హస్తాయ నమః అనే మంత్రాలతో షఢంగాన్యాసం చేయాలి. తర్వాత ఓం హ్రోం సద్యోజాతాయ నమః
ఓం హ్రీం వాసుదేవాయ నమః. ఓం హ్రీం వామదేవాయ నమః. ఓం హ్రూం అఘోరాయ నమః. ఓం ఐం తత్పురుషాయ నమః. ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రాలతో ఆయన పంచముఖాలను పూజించాలి. ఇలాగే విష్ణుదేవుని పూజించినప్పుడు ఓం వాసుదేవాయ, ఓం వాసు దేవాసనాయ నమః మంత్రంతో విష్ణువుని ఆసనాన్ని పూజించాలి. ఆ తర్వాత ఓం వాసుదేవ మూర్తాయే నమః. ఓం అం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం అం ఓం నమో భగవతే సంరక్షణాయ నమః. ఓం అం ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ నమః. ఓం అం ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు ఓం నారాయణాయ నమః, ఓం తత్సద్ బ్రహ్మణే నమః, ఓం హ్రూం విష్ణవే నమః, ఓం క్రౌం నమో భగవతే నృసింహాయ నమః, ఓం ఊహ ఓం నమో భగవతే వరహాయ నమః, ఓం కంఠం వంశం వైన తేయాయ నమః, ఓం జం ఖం రం సుదర్శనాయ నమః, ఓం కంఠం ఫం ఫం గదాయే నమః, ఓం వం నం మం క్షం పంచజన్యాయ నమః, ఓం ఘం ఢం ఢం హం శ్రియై నమః, ఓం గండం వంశం పుష్ట్వై నమః, ఓం ధం శం వంశం వనమూలై నమః, ఓం సం ధం లం శ్రీవత్సాయ నమః, ఓం ఠం చం భం యం కౌస్తభాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాదిభ్యో నమః, ఓం విశ్వక్షేనాయ నమః అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలను, ఆయుధాలను, వాహనాదులను నమస్కారం చేస్తూ పూజించి శివపూజలో వలెను అసనాది ఉపచారాలను సమర్పించాలి. శంకరదేవ విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది. ఆమెను మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వతై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగాన్యాసం చేయాలి. ఓం హ్రాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే నమః, ఓం హ్రూం శిఖాయై నమః, ఓం హ్రైం కవచాయ నమః, ఓం హౌం నేత్రత్రయాయ నమః, ఓం హ్రః అస్త్రాయ నమః. సరస్వతీదేవి యొక్క 8 శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి. ఓం హ్రీం శ్రద్ధయై నమః, ఓం హ్రీం బుద్ధై నమః, ఓం హ్రీం కళాయై నమః, ఓం హ్రీం మేధై నమః, ఓం హ్రీం తష్టై నమః, ఓం హ్రీం పుష్టై నమః, ఓం హ్రీం ప్రభాయై నమః, ఓం హ్రీం మత్యై నమః. తరువాత క్షేత్రపాలునికి, గురువుకి, పరమ గురువునికి ఈ మంత్రాలతో పూజలు చేయాలి. ఓం క్షేత్రపాలాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమ గురుభ్యో నమః. తర్వాత సరస్వతీదేవికి కమలవాసిని రూపంలో ఆసనాది ఉపాచారాలను సమర్పించాలి. పూజల తర్వాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ
పవిత్రారోహణం చేయించాలి. సదాశివాదులారా, విష్ణు భగవానుని విశేష పూజకై 5 ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభ మండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో 16 కోష్టకాలతో నిర్మించాలి. వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణు భగవానుని కంఠంలో సంకర్షణుని శిరంపై ప్రద్యుమ్నుని శిఖాభాగంలో అనిరుద్ధుని సంపూర్ణ శరీరంలో బ్రహ్మని 2 చేతులతో శ్రీధరుని భావించుకొని న్యాసం వేసుకోవాలి. తర్వాత అహం విష్ణుః అని ధ్యానం చేస్తూ పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలంలో నిర్మింపబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణుని, దక్షిణంలో ప్రద్యుమ్నుని, పశ్చిమంలో అనిరుద్ధుని, ఉత్తరంలో బ్రహ్మదేవుని స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తర్వాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువనిచ్చిన దిక్కులలో నిలపాలి. ఓం ఇంద్రాయ నమః ఇంద్రుడు తూర్పు దిక్కులో, ఓం ఆగ్నేయాయ నమః అగ్నిని ఆగ్నేయంలో, ఓం యమాయ నమః యముని దక్షిణంలో, ఓం నిరుతాయ నమః నైరుతిని నైరుతిలో, ఓం వరుణాయ నమః వరుణుని పశ్చిమంలో, ఓం వాయవే నమః వాయువుని వాయువ్యంలో, ఓం కుబేరాయ నమః కుబేరుని ఉత్తరంలో, ఓం ఈశానాయ నమః ఈశ్వరుని ఈశాన్యములో స్థాపించిన తర్వాత అందరూ దేవతలను గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీనివలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది. దేవగణములారా, దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన 2 కన్నులను మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ 108 ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్రలాభమును కోరుకునేవారు దానికి ద్విగుణంగా అంటే 216 ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే 3 రెట్లు అనగా 324. మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే 4 రెట్లు అనగా 432 ఆహుతులు అవసరం. దేశీకుడు అనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు. విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్నా ముందు భగవంతుని ధ్యానించాలి. తర్వాత వాయువ్యం వైపు తిరిగి యం అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి రం అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుని దిశగా తిరిగి వం అనే బీజమంత్రం ద్వారా హృదయస్థితిని, ధర్మాభిరుచిని విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అప్పుడు ఓంకారాన్ని జపిస్తూ వాయువు, అగ్ని, జల, పృథ్వీ తత్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తర్వాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడు అవుతాడు. మండలాధికములను నిర్మించుకోవడం సాధ్యం కానప్పుడు సాధకుడు తన మానవ మండలాన్ని తానే కల్పించుకొని శ్రీహరిని పూజించుకోవచ్చు. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానస మండలానికి కూడా 4 ద్వారాలుంటాయి. చేతిని పద్మంగాను, వేళ్లను పద్రాలుగాను,
హస్తమధ్యాన్ని కర్ణికగాను గోళ్లను కేసరాలుగాను భావించుకునే సాధకుడు తన హస్తరూపి అయిన కమలంలోనే సూర్యచంద్ర ఇంద్ర అగ్ని యమాది పరివేష్టితుడై శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును. ఇక పూజానంతరం గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణు ఉంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలు అజ్ఞానము కూడా పటాపంచలైపోతాయి. అప్పుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో పాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో కొనిపోవాలి. శక్తి స్వరూపులైన ఓ శివాది దేవతలారా, ఇక శ్రీలక్ష్మి సిద్ధి ప్రాప్తి విధి విధానాలు చూద్దాం. దీనిని తండ్రి ఇలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మించబడి తదును చేయబడి పవిత్రీకరింపబడిన ప్రత్యేక ప్రదేశాన్ని తండిలామంటారు. ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శృం శ్రైం శ్రౌం రహ అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమముగా హృదయ శిర శిఖ కవచ నేత్ర అస్త్రాలలో ఈ ప్రకారంగా షడాంగాన్యాసం చేసుకోవాలి.